హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశాంత్ యూట్యూబర్. సో ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తున్నామంటే మామిడికాయ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అనమాట. సో అందరూ పెట్టేదే దీంట్లో ఏం స్పెషల్ ఉందా అని అనుకోవచ్చు, బట్ మా ఇంట్లో మేము ఎలా చేస్తామో మేము మీకు చూపిస్తున్నాం. సో ఫస్ట్ కారం తగినంత, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత మెంతుల పిండి, ఆవాల పిండి తీసుకొని ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత వాటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసిన తర్వాత మనకి మంచిగా నీట్గా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని అందులో నీట్గా తుడుచుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసి నీట్గా కలుపుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి తను మా మరదలన్నమాట. సో తను చేతుల మీదుగా ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టబోతుందన్నమాట. అంటే నేర్పిస్తున్నాము. సో సారీ, ఐ మిస్ ద ఇంగ్రీడియంట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి, గార్లిక్. సో బాగా అన్నీ మిక్స్ చేసుకొని ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీలో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా. సో నీట్గా పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఒక జాడియో లేదంటే ఒక కంటైనర్ అనమాట, స్టోరేజ్కి ఒక కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి మనం చేసుకున్న పచ్చడిని. సో మొత్తం పచ్చడి చేసిన తర్వాత ఆ లాస్ట్లో గిన్నెకి మిగిలింది ఉంటుంది కదా ఆ కారం, దాంట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది చెప్పండి, అమృతం. ఇట్స్ లైక్ హెవెన్లీ ఫీలింగ్. సో ఈరోజు మేము అది చేసామన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో వెల్లుల్లి వేస్తుంది ఇప్పుడు, గార్లిక్. సో మేమిక్కడ స్టోరేజ్ కంటైనర్ అన్నా కదా, మేము ఇక్కడ బకెట్ యూజ్ చేస్తున్నాం. సో దానికి నీట్గా పసుపు రాసుకొని దానికి కుంకుమ బుట్టులాగా పెట్టుకొని అందులో పచ్చడిని పెట్టామన్నమాట. సో ఎంతైనా పచ్చడి ఈజ్ లైక్ సెంటిమెంట్, అంటే లైక్ అది పాడవద్దు కదా, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు అది అలానే బాగుండాలి అని చెప్పి సో దానికి అలా పెట్టేసుకొని దేవుడి రూమ్లో పెట్టి దండం పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఇలా చేస్తుంది. సో ఇదండి మా వీడియో ఈరోజుకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుశాంత్ యూట్యూబర్.